హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షమాజీ ఛానల్. అండ్ మన ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మనకి ఈసారి పంచాంగం ఎలా ఉందో చూద్దాము. 2026-27 పంచాంగం ఎలా ఉందో చెప్తాము. పరా అంటే అమ్మవారండి, పార్వతీ అమ్మవారు. భవ అంటే భవుడు, శివుడు అనే అర్థము. ఈ రెండు కలిపి ఈ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అని అదే శ్రీ పరాభవనామం కింద పెట్టారు. అండ్ ఈసారి రాశి ఫలాలు ఎంత బాగున్నాయి, ఎవరెవరికి ఎలా ఉంది, నాకెలా ఉంది, మీకెలా ఉంది చూద్దాము. అండ్ ముందుగా మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మీకు తెలియంది ఏంటంటే మన ఛానల్లో అగ్ని పరీక్ష 2.0 అంటే అగ్ని పరీక్ష, మీకు ఎవరికైనా బిగ్ బాస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నా, అగ్ని పరీక్షకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నాం. సో నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే చాలు, నేను గైడెన్స్ ఇస్తాను, నేను చెప్తా ఎలా వెళ్ళాలి ఏంటి, అండ్ ఎప్పుడు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయి, అది పూర్తి గైడెన్స్ నేను ఇస్తా ఫ్రీ. ఓకే, మీరు జస్ట్ చేసుకోవాల్సిందల్లా సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి. ఓకే, సరే లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. ముందుగా నా రాశి ఏంటంటే నాది ఏంటంటే వృశ్చిక రాశి. మనకి మీకు తెలుసు కదా, 4 ఉంటాయి: ఆదాయం 1, వ్యయం 1, రాజపూజ్యం 1, అవమానం 1. అంటే ఇలాగ 4 ఉంటాయి. ఈ 4లో ఏది బాగుంది ఏంటి అన్నది చూద్దాము. నాదైతే వృశ్చిక రాశికి హైయెస్ట్ అయితే చెప్పుకోవాల్సింది బాగున్నది కొన్ని ఉన్నాయి. ఫస్ట్ వృశ్చిక రాశి చెప్తా నేను. యాక్చువల్లీ బాగున్నది మేషం బాగుంది, వృశ్చిక రాశి కూడా బాగుంది. నాది వృశ్చికం కాబట్టి చెప్తున్నా. వృశ్చిక రాశికి ఆదాయం 11, వచ్చేది 11. వ్యయం అంటే పోయేది 5, అంటే సగం కూడా పోవట్లా, కొంచెం 11లో 5 పోతుంది. అండ్ రాజపూజ్యం పొగడే వాళ్ళు ఇద్దరు. అండ్ ఇద్దరు అంటే కాదు, 2, ఆ సంఖ్య 2. ఓకే, అండ్ అవమానం వచ్చేసి 6. అవమానం 6. అవమానం అంటే మరి డబ్బులు వస్తాయంటే మరి కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు తక్కువ అయ్యారు మనకి, అవమానించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. పోలే, ఎంతైనా వస్తున్నాయి కదా మనకి, చాలు ఎంజాయ్. అండ్ వస్తున్నాయంటే ఇంకా రావట్లేదు, ఏదో ఆశ ఏదో కొంచెం ఆశగా ఉంది. నెక్స్ట్ మేషంకి అయితే ఆదాయం 11, వచ్చేది 11, వ్యయం నాలానే పోయేది 5. ఓకే, రాజపూజ్యం నాలానే పొగిడే వాళ్ళు 2. అండ్ అవమానం 4. నాకు అవమానం 6 అయితే మేషంకి 4. మేషం మీరు కూడా అదిరిపోయింది. అండ్ జొవ్వలా దూసుకెళ్ళిపోవాలి మనం అందరం. ఎవరికైతే తక్కువ వచ్చే వాళ్ళు ఏమి డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతిసారి వస్తాయి ఏదో సరదాగా. నాకేంటి ఈసారి ఎలా వచ్చింది, కొంచెం తక్కువ వచ్చింది, ఆదాయం ఏంటి, ఇదంతా పక్కకు పెట్టండి, అవి ఏమీ ఉండదు. వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడడం, రాని వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండడం, అది ఏదో ప్రతిసారి వస్తుంది. అండ్ ఈసారి మీలో ఉప్పు తేవడానికి నేనైతే వచ్చాను. అండ్ సరే, బాగుంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ధనస్సు రాశి నేనేం చెప్పాను, మేషం చెప్పాను, వృశ్చికం చెప్పాను. నెక్స్ట్ ధనస్సు రాశికి ఆదాయం 14, మాకు 11 అయితే వాళ్ళకి 14. ఓకే, బాగుంది. వ్యయం 11, సగం పైగానే వెనక్కి వెళ్ళిపోతున్నాయి, రిటర్న్ వస్తున్నాయి. వ్యయం అంటే వెళ్ళిపోవడం కదా, డెబిట్ అయిపోతున్నాయి. ఓకే, రాజపూజ్యం 5, పొగిడే వాళ్ళు 5, బాగానే, ఎందుకంటే 14 వస్తున్నాయంటే 5 పొగర్రా. అవమానం 6, 14 వచ్చాయంటే అవమానించాలి కదా, కొంచెం వేస్తారు కదా, 6. అండ్ మీనం అయితే హైలైట్, అసలు ఆదాయం 14, డబ్బులు వర్షం కురుతున్నాయి వాళ్ళకి. కాకపోతే ఆ డబ్బుల వర్షం ఏరేసి మళ్ళీ ఇచ్చేస్తున్నారు అందరికి. 11 వ్యయం. ఓకే, రాజపూజ్యం ఎత్తు కుదేసే వాళ్ళు 7, అంటే 7 కౌంట్, అంటే 7 కుదేస్తారని కాదు, ఇంకా ఎక్కువ, అది కౌంట్ జస్ట్. అండ్ అవమానం 2, ఈఎల్లో హైలైట్, మీనం కూడా హైలైట్. కాకపోతే ఇన్కమ్ ఎంత వస్తుందో దానికి 2 ఒక 2 వదిలి ఇంకా మిగతాది వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా మిథునం అయితే 8, ఆదాయం 8, అండ్ వ్యయం 11,
వ్యయం అంటే పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ. రాజపూజ్యం 1, పొగిడేవాళ్ళు ఒకళ్ళు అండ్ అవమానం 7. ఇట్లా డిలీట్ చేసేయాల్సినవి ఎవరు అంటే ఎవరు డిలీట్ చేద్దాం? కర్కాటకానికి ఆదాయం 2 అండి. అండ్ వ్యయం పోయేది 11 అండ్ పొగిడేవాళ్ళు 4, అవమానం చేసేవాళ్ళు 7 కర్కాటకానికి. వృషభం చెప్పానా? వృషభం చెప్పలేదు కదా! వృషభంకి ఆదాయం 5, వ్యయం పోయేది 14 అంటే చూసుకోండి. రాజపూజ్యం 5, పోయేదెంతున్నా పొగిడేవాళ్ళు ఎక్కువయ్యారు మీకు చూసుకోండి. అవమానం 4 అండ్ సింహరాశి సింహం ఎంతొస్తుందో అంత పోతుంది. 5 వచ్చింది, 5 పోయింది. పొగిడేవాళ్ళు 7 అయితే అవమానం చేసేవాళ్ళు ఇంకో 7. కన్యరాశి కన్యరాశికి ఆదాయం 8, పోయేది 11, వ్యయం 11, పొగిడేవాళ్ళు 3, అవమానం చేసేవాళ్ళు 3. అండ్ మకర రాశికి ఆదాయం 2, పోయేది 8, వచ్చేది 1. అది రాజపూజ్యం 1, పొగిడేవాళ్ళు అండ్ అవమానం చేసేవాళ్ళు 2. కుంభరాశికి సేమ్ అంటే ఆదాయం 2 అండ్ వ్యయం 8, పొగిడేవాళ్ళు 4, తిట్టేవాళ్ళు 2, అవమానం చేసేవాళ్ళు 2. ఓకే, అర్థమైందా? ఇంకా అందరివి చెప్పేసానని అనుకుంటున్నా. తులరాశి చెప్పానా? తుల చెప్పలేదు అనుకుంటా. తులరాశికి 5, ఆదాయం 5, పోయేది 14, 6 పొగుడుతున్నారు, 3 తిడుతున్నారు అంటే అవమానం. ఇవన్నీ జస్ట్ ఫర్ అంతే, ఊరికే చెప్తున్నాను. ఏమీ దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బాగా వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయండి, బాగా రాకపోయినా ఎంజాయ్ చేయండి అంతే. అండ్ ఇది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇది శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది 2026 పంచాంగం అయితే ఇది. అండ్ రెచ్చిపోవాల్సిన వాళ్ళు ఎవరంటే వృశ్చిక రాశి జట్టలో వెళ్ళిపోతారు, ఇంకా అలా వెళ్ళిపోతారు. అండ్ మేషరాశి మీరు కూడా అలా వెళ్ళిపోతారు. నెక్స్ట్ ధనస్సు రాశి మీరు వెళ్తారు, కానీ ఎందుకు ఖర్చు పెట్టేస్తున్నారు? ఎక్కువ ఖర్చు పెట్టద్దు. అండ్ మీన రాశి మీరు ఎప్పుడు అక్కడ ఉంటుంది మీ స్థానం. అండ్ మిగతా వాళ్ళు కూడా బాగానే ఉంది, కంగారు లేదు, కంగారు పడద్దు. ఓకే, మంచిగా పూజలు అవి చేసుకోండి, మంచిగా నా ఛానల్ చూడండి, ఎందుకు రిలీఫ్ అవుతారని. ఓకే, ఇదైతే చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అందరూ కామెంట్ చేయండి హ్యాపీగా కదా అని, నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షమాజీ ఛానల్. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందు అయితే కలుస్తాను. మరొక మంచి వీడియోతో మీతో అయితే కలుస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.